అందాల తార త్రిష ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2 దశాబ్దాలు దాటిపోయింది. ఈమెతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలా మంది కనీసం కనిపించడం కూడా లేదు. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి దశాబ్ద కాల క్రితమే దూరం అయ్యి పర్సనల్ లైఫ్ తో బిజీగా ఉన్నారు. కానీ త్రిష మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటికీ బిజీగానే ఉంది. హీరోయిన్ గా త్రిషకు దక్కిన హిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్, కాలీవుడ్ లో ఈ అమ్మడు దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎంతో మంది హీరోలతో సినిమాలు చేయడం ద్వారా అత్యధికంగా హీరోలతో సినిమాలు చేసిన ఈ తరం హీరోయిన్ గా నిలిచే అవకాశాలు లేకపోలేదు. త్రిష ఇటీవల యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో కలిసి నటించిన థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ ఆ సినిమాలో త్రిష పాత్ర గురించి చెప్పుకునే విధంగా ఉంది కూడా. ఆ సినిమా మరిన్ని పాత్రలను, సినిమాలను తీసుకువచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో చిరంజీవితో కలిసి నటించిన విశ్వంబర సినిమాతో త్రిష ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా వరుస సినిమాలు చేస్తున్న త్రిష ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కోస్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో చాలా మంది మహేష్ బాబు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. తాజాగా హీరోయిన్ త్రిష ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, అతడు సినిమాతో పాటు సైనికుడు సినిమాల్లో మహేష్ బాబు గారితో కలిసి నటించే అవకాశం దక్కింది. ఆయనతో వర్క్ చేస్తున్న సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. సెట్స్ కు ఉదయాన్నే 6 గంటలకు రావడం ఆయనకు అలవాటు. రాత్రి వరకు ఆయన సెట్స్ లోనే ఉండేవారు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఉత్సాహంతో ఆయన షూటింగ్ లో పాల్గొనేవారు. తన షార్ట్స్ ఉన్నా లేకున్నా మానిటర్ ముందు కూర్చొని ఉండేవారు. ఇతర నటీనటుల నటన పరిశీలిస్తూ ఉండేవారు. ఆయన తన సీన్ వచ్చినప్పుడు వచ్చి కూర్చుందాం అనుకునే రకం కాదు. మహేష్ బాబు సెట్స్ లో ఉన్న విధంగా నేను ఎప్పుడు ఉండలేకపోయాను. ఆయన మాదిరిగా అంత ఉదయమే వచ్చి అవకాశం నాకు ఉండేది కాదు. నేను ఎంత ప్రయత్నించినా ఆయన కంటే ముందు రాలేకపోయేదాన్ని అంటూ త్రిష చెప్పుకొచ్చారు. ప్రతి సీన్ లో చాలా శ్రద్ధగా వింటూ ఉండేవారు. అంతేకాకుండా షూటింగ్ తర్వాత కూడా మానిటర్ లో చాలా శ్రద్ధగా ఆ సీన్ ను చూసుకొని తనను తాను జడ్జ్ చేసేవాడినని త్రిష పేర్కొంది. ప్రస్తుతం మహేష్ బాబు మిస్టర్ పర్ఫెక్ట్ అయిన జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. 2026లో వీరి కాంబో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సాధ్యం కాకుంటే 2027లో విడుదల చేసే అవకాశాలున్నాయి.